ఫేక్ సర్టిఫికేట్తో ఇండియాలోకి వచ్చి తలదాచుకుంటున్నటువంటి రోహింగ్యాలను మహబూబ్నగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నలుగురు వ్యక్తులంతా కూడా తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి తప్పుడు పాస్పోర్ట్ ఇతర పత్రాలతో పూర్తిగా ఇండియాలోకి చొరబాట్లకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురు రోహింగ్యాలను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా రాజాపూర్ మండలంలోని నార్సింగ్ తాండాలో అయ్యూబ్ అనేటటువంటి హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లోనే గత కొంతకాలంగా నలుగురు వ్యక్తులు కూడా అక్కడే పనిచేస్తూ తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఇండియాలోకి పూర్తిగా ఫేక్ సర్టిఫికెట్లతో చొరబడినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తర్వాత సౌదీ కానీ ఇతరత్ర ప్రాంతాలకు కూడా ఈ ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ పాస్పోర్ట్స్ కావచ్చు, వీటన్నింటినీ చూపిస్తూ ఇండియన్స్గా తప్పుడు ధృవపత్రాలను సృష్టించుకొని వారంతా కూడా జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. A1గా ఉన్నటువంటి నూర్ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి మొదటగా ఇండియాలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా మరో ముగ్గురు వ్యక్తుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. బంగ్లాదేశ్కి చెందినటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెని ఇక్కడికి తీసుకురావడంతో పాటు మరో జంటను కూడా ఇక్కడ ఇండియాలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అంటూ కూడా వారందరికీ చెప్పి పూర్తిగా 60,000 రూపాయలు డబ్బులు తీసుకొని కూడా తప్పుడు ధ్రువపత్రాలను తీసుకొని వారందరినీ కూడా ఇండియాలోకి తీసుకొచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎవరైతే A1గా ఉండేటటువంటి నూర్ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో తన భార్యను దేశం దాటించి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిపై పూర్తిగా నిఘా ఉంచినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో మహబూబ్నగర్ జిల్లా DSP వెంకటేశ్వర్లతో పాటు స్థానిక CIలు SIలు అంతా కూడా ఏదైతే అయ్యూబ్ అనేటటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వారి దగ్గర ఉండేటటువంటి పాస్పోర్ట్ కావచ్చు, వారి దగ్గర ఉండేటటువంటి ఐడెంటిటీ సర్టిఫికేట్లన్నింటినీ కూడా తీసుకొని ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా రోహింగ్యాలుగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు చొరబాటుదారులని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ ముగ్గురు తర్వాత ఎవరైతే బంగ్లాదేశ్కు పంపించినటువంటి రోహింగ్యాకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వీరు అసలు ఇండియాలోకి ఏ కారణంతో వచ్చారు, ఎందుకు ఇక్కడ తలదాచుకుంటున్నారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా రాజాపూర్ మండల కేంద్రంలోనే ముగ్గురు రోహింగ్యాలు అరెస్ట్ చేయడం అనేది జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. MD అయ్యూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా దేశస్తులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే ఈ A1 అతను నూర్ మహమ్మద్, ఈయన బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు 2012లో. అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చింది, మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో 2017 వరకు పనిచేసింది. 2012 to 17 అంటే 5 years ఇక్కడ పనిచేసి మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో పనిచేసిన కంపెనీలో. ఆ తర్వాత 2017లో ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని, వీసా పాస్పోర్ట్ తీసుకొని ఇతను అంటే వాళ్ళ బామార్ది ద్వారా తీసుకొని సౌదీ వెళ్ళడం జరిగింది. సౌదీకి పోయి అక్కడ 22 వరకు ఉన్న 2017లో వెళ్ళి 2022 వరకు సౌదీలో పనిచేసింది నూర్ మహమ్మద్ అనే అతను. చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చి 2022లో ఇండియాకు వచ్చి మళ్ళీ సేమ్ ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసి ఒక నెల పనిచేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ రిజ్వానా అని, ఈమె కాదు ఇంకొక ఆమె రిజ్వానా అని అబ్స్టాండింగ్ ఉంది, ఆమె కూడా రోహింగ్యానే. ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేసిండు, మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిండు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కాక్స్ బజార్ అని ఒక దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని A2 A3 వీళ్ళ దగ్గర 30,000 తీసుకొని వాళ్ళని మన ఇండియాకి తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉద్యోగం చూపిస్తామని చెప్పి ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మన ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయ్యూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ అది అయ్యూబ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద మనోళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళంతా విచారిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2 ఫోన్లు, ఒక ఫేక్ పాస్పోర్ట్, ఒకటి UNHCR కార్డు అని మన బయట దేశస్తులు వస్తే మన ఇండియా వాళ్ళు ఒక ఇష్యూ చేస్తారు కార్డు, అది ఉన్నది. ఇంకోటి కోప్రా ID కార్డు అని బర్మా దేశం వాళ్ళది ID కార్డు కూడా వాళ్ళ దగ్గర తీసేయడం జరిగింది. ఇంకోటి వైఫ్ దగ్గర వీళ్ళ దగ్గర ఇక వైఫ్ పారిపోయింది, ఆమె ఫేక్ ఆధార్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇవన్నీ ఫేక్ అడ్రస్, ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది.
A2 A3 అంటే వీళ్ళిద్దరిది జిరాక్స్ కాపీలు అంటే UNHCR అని మన ఇండియా ఇష్యూ చేసిన బంగ్లాదేశ్ వాళ్ళు ఇష్యూ చేసిన UNHCR కార్డు వాళ్ళ దగ్గర ఉంది. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. A4 అంటే A1 భార్య నూర్ అహ్మద్ భార్య ఫరారీలో ఉంది. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.